ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. దోర్భ్యాం శోభితలాంగలం సముసలం కాదంబరీ చంచలం రత్నాఢ్యం వరకుండలం భుజబలేనాక్రాంత భూమండలం వజ్రాభామలచారుగండయుగలం నాగేంద్రచూడోజ్వలం సంగ్రామే చపలం శశాంకధవళం శ్రీకామపాలం భజే. అనాథనాథుడైన శ్రీనివాసస్వామి వారి అనుగ్రహంతో ఈనాటి పారాయణానికి మనందరం కూడా సత్సంకల్పం చేసుకుందాం. చక్కగా స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకత్రింశోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సనాయమఫలో ధర్మః నాధర్మో ఫలవానపి దృశ్యంతేపి హి విద్యానాం ఫలాని తపసాం తథా. ధర్మరాజు అనుమాన ప్రమాణంతో ద్రౌపదీదేవికి ధర్మాన్ని గూర్చి విశదీకరిస్తూ మధ్యలో ఒక గొప్ప విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాడు. న అఫలో ధర్మ అధర్మ న అఫలవానపి అంటూ ఉన్నాడు. అంటే ధర్మానికి ఫలం లేదు అని అనుకోవద్దు, అలాగే అధర్మానికి కూడా ఫలం లేదు అని అనుకోవద్దు. అంటే తప్పు చేస్తే ఏమవుతుందిలే, అన్యాయంగా ఉంటే ఏం జరుగుతుందిలే, మనల్ని ఎవడు శిక్షిస్తాడులే, మనం ఎవరికంటికి కనిపించకుండా తప్పు చేస్తే ఏమవుతుందిలే అని అనుకుని అధర్మాన్ని ఆచరించవద్దు. మనం ఏ పని చేస్తూ ఉన్నా సరే,
ఎవ్వరూ చూడట్లేదు అని చెప్పి ఒక గదిలో లైట్లన్నీ ఆపేసుకుని గొళ్ళెం పెట్టేసుకుని కిటికీలు కూడా మూసేసుకుని ఎవ్వరికీ కనిపించకుండా ఒక పని చేస్తూ ఉన్నామని అనుకుంటున్నా చెడ్డ పని. దానికి 14 మంది సాక్షులు ఉంటారట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 14 మంది ఉంటారు. ఆ 14 మంది కూడా మనం చేసేటటువంటి పనిని పరీక్షిస్తూ ఉంటారు. ఆ పరీక్షించేటటువంటి వారు ఎప్పటికప్పుడు మన యొక్క పాపాల చిట్టాని వాళ్ళు లెక్క కడుతూనే ఉంటారు. ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తారు. ఇది కాక గరుడ పురాణం ప్రకారంగా ఇంకో ఇద్దరు కూడా ఉంటారు, వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. కావున అధర్మానికి ఫలితం లేదు అంటే అధర్మం చేయడం వల్ల ఏ ఇబ్బంది కలగదు, అధర్మం చెయ్యవచ్చు, ఎవరూ చూడరు, ఎవరికీ తెలియదు అని అనుకోవద్దు. ఈ 14 మంది కూడా మన అధర్మాన్ని లెక్కగట్టి మనం చేసినటువంటి పాపానికి మళ్ళీ మనకి తగినటువంటి శిక్ష వేస్తూనే ఉంటారు, వేయిస్తారు. ఇక ధర్మం, ఈ ధర్మం చేస్తే ఈ ధర్మం చేసినంత మాత్రాన ఏం ఫలం ఉంది అని అనుకోవద్దు. ఈ 14 మంది మన ధర్మాన్ని చూస్తూనే ఉంటారు. అలాగే ఈ ధర్మాన్ని ఆచరించడం వల్ల ఒక పుణ్య విశేషం కలుగుతుంది. అది మనల్ని ఎప్పుడు చేరాలో అప్పుడు చేరుతుంది. ఇప్పటికిప్పుడు కావాలంటే ఇన్స్టెంట్గా వచ్చేయాలి అని అంటే రాకపోవచ్చు, కానీ మనకి ఎప్పుడు అవసరమో అది ఎప్పుడు రావాలో అది వచ్చినందువల్ల మనం ఎప్పుడైతే అభ్యుదయాన్ని పొందుతామో అది మనకి ఎప్పుడు అవసరమో దాని కాలం ఏదో అప్పుడే అది వస్తుంది తప్ప మనం కోరుకున్నప్పుడు వచ్చేటువంటిది కాదు. కావున ధర్మానికి కూడా ఫలితం ఉండి తీరుతుంది. ఒకవేళ ధర్మానికి ఫలితం లేకపోయినట్లయితే దృశ్యంతేపి విద్యానాం ఫలాని తపసాన్ తథా. విద్యానాం చదువులకి అంటే జ్ఞానానికి, జ్ఞాన సంబంధమైనటువంటి వ్యవసాయానికి, తపసాం తపస్సులకి ఫలాన్ని దృశ్యంతే ఫలాలు కనిపిస్తూనే ఉన్నాయి కదా. కావున ధర్మానికి ఫలితం లేదు అని అనుకుంటే చదువులో ఈ విద్యకి, జ్ఞానానికి, తపస్సుకి, ధర్మాచరణకి వీటన్నిటికీ ఫలం కనిపించకపోవాలి. కనిపిస్తోంది కాబట్టి ధర్మానికి ఫలం ఉన్నట్లే అని ఇంతవరకు అనుమాన ప్రమాణంతో మనం నిన్న చెప్పుకున్నాం. అనుమాన ప్రమాణం అంటే ఏమిటో, ఆ 14 మంది ఎవరు అనేది కాలాంతరంలో మనం తప్పక చెప్పుకుందాం. ఈ విధంగా అనుమాన ప్రమాణంతో ద్రౌపదీదేవికి ఉన్నటువంటి శంకని తీర్చి ఆ పైన ఈ శబ్ద ప్రమాణమో, ఉపమాన ప్రమాణమో, లేక ప్రత్యక్ష ప్రమాణమో, అనుమాన ప్రమాణమో 4 ప్రమాణాలను అనుకున్నాం మనం. ఈ 4 ప్రమాణముల వల్ల ఒక విషయం తెలియచ్చు, తెలియకపోవచ్చు, అందచ్చు, అందకపోవచ్చు. అనుభవం ద్వారా వచ్చేటటువంటి దాన్ని ఎవరు కాదనలేరు. ఇప్పుడు ఒక వ్యక్తి పంచదార ఎట్లా ఉంటుంది అని చెప్పాడు అనుకోండి, అడిగాడు అనుకోండి మనల్ని, మనం తీయగా ఉంటుంది అని చెప్తాం. దాన్ని బట్టి అతనికి ఏ రకమైనటువంటి జ్ఞానం కలుగుతుంది? ఓహో, పంచదార తీయగా ఉంటుంది అన్నంతవరకే జ్ఞానం కలుగుతుంది. దీన్నే శబ్ద జ్ఞానము అంటాం. మనం తీయగా ఉంటుంది అనడం వల్ల అతనికి ఓహో అది తీయగా ఉంటుంది అనే జ్ఞానం కలిగింది. అది శబ్ద ప్రమాణంతో తెలిసినటువంటి విషయము అని అంటాం. ఇక రెండవది, అది తీయగా ఉంటుంది ఎందుకనంటే దాన్ని కాఫీలోనో టీలోనో వేసుకుంటారు కదా, అవి రెండు స్వభావంగా చేదుగా ఉంటాయి. కాబట్టి చేదుగా ఏదేదైతే ఉందో ఆ చేదుతనం పోవడానికి వాడేటటువంటిది ఈ పంచదార. కాబట్టి దాంట్లో వేస్తున్నారు అని అంటే చేదు దాంట్లో అది తీయగా ఉండడం కోసమే వేస్తూ ఉన్నారు. కాబట్టి పంచదార తీయరైనది అని చెప్పామనుకోండి, అనుమాన ప్రమాణం. నిన్న చెప్పుకున్నాం, పొగ నిప్పులాగా, అది అనుమాన ప్రమాణంతో చెప్పినట్లు అవుతుంది. ఇలా మనం ఓ బెల్లాన్ని చూపించి అగో బెల్లం తీయగా ఉంది కదా, వాడు తింటాడు బెల్లాన్ని ముందే, కాబట్టి బెల్లం లాంటిదే ఇది కూడా తీపితనం విషయంలో అని చెప్తే ఒక ఉపమానం చూపించినట్లు దానిలాగా ఇది.
ఇది ఉపమాన ప్రమాణంతో వాడికి తెలుస్తుంది. ఓహో ఇది తీగా ఉంది కాబట్టి అది కూడా తీగా ఉంటుంది అని ఉపమాన ప్రమాణం ద్వారా మనం చేయగలం. ఇక ఆ పైన ప్రత్యక్ష ప్రమాణం వాడు దాన్ని అనుభవిస్తే తెలుస్తూ ఉంటుంది. దాంతో మనం ఈ 3 ప్రమాణాలతోటి చెప్పినా ఎప్పుడైతే వాడంతట వాడు ఆ పంచదార తీసుకుని నోట్లో వేసుకుని ఇది తీయగా ఉంది అని చెప్పి తెలుసుకుంటాడో ప్రత్యక్షంగా, ఆనాటి వరకు ఈ 3 ప్రమాణాల వల్ల అతనికి జ్ఞానం కలిగిన ప్రత్యక్ష ప్రమాణం వల్ల కలిగేటటువంటి జ్ఞానం ఇంకా ఆనందాన్ని కలగజేస్తుంది, దాని మీద ఇంకొంచెం బుద్ధిని కలగజేస్తుంది. అలాగే ఈ 4 ప్రమాణాలు సమానమైనటువంటివే, గొప్పవే. అయితే ఈ 4 ప్రమాణాల వల్ల కూడా ఒక విషయం తెలియలేదనుకోండి, అప్పుడు దేని ద్వారా చెప్పగలం మనం అంటే అనుభవం ద్వారా చెప్పాలి. అయ్యా నేను ప్రత్యక్ష ప్రమాణం ద్వారా దాన్ని తెలుసుకోను అన్నాడు అనుకోండి ఎవరన్నా ఒక విషయం గురించి. అలాగే నాకు శబ్ద ప్రమాణం కాదు, ఎవరు చెప్పినా నేను విన్ను, నాకు ఉపమాన ప్రమాణం సరిగ్గా అర్థం కాలేదు, అనుమాన ప్రమాణం ఏదో నిప్పన్నారు, ధూమం అన్నారు, పొగన్నారు, పర్వతం అన్నారు, రోజు వెళ్తూ ఉంటే అన్నారు, అబ్బాయి నాకు అదంతా అర్థం కాలా కాబట్టి అది కూడా నాకు ప్రమాణం కాదు, ఈ 4 ప్రమాణాలని నేను ఒప్పను అన్నారు అనుకోండి ఎవరన్నా, వాడికి అది అనుభవంలోకి వస్తే వాడు కాదనలేడు, అవును నిజమే అంటాడు, ఎందుకో అనుభవిస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు ధర్మరాజు ద్రౌపదీదేవికి ప్రత్యక్ష ప్రమాణం ద్వారా, శబ్ద ప్రమాణం ద్వారా, అనుమాన ప్రమాణం ద్వారా ధర్మానికి ఉండేటటువంటి గొప్పతనాన్ని మొత్తాన్ని చెప్పి ఇప్పుడు ద్రౌపదీదేవి యొక్క అనుభవాన్ని ఆవిడికే గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇది పూర్వరంగం మనం చెప్పుకోబోయేటటువంటి శ్లోకానికి. దాంట్లో త్వమాత్మనో విజానీహి జన్మ కృష్ణే యథాశ్రుతం వేత్థ చాపి యథాజాతః దృష్టద్యుమ్నః ప్రతాపవాన్. అత్యద్భుతమైనటువంటి మాట ఇది. ద్రౌపది, నీ జన్మ వృత్తాంతం నువ్వు తెలుసుకో. నీ సోదరుడు దృష్టద్యుమ్నుడు ఎట్లా పుట్టాడో నీకు తెలుసు కదా, ఇంకెంతకన్నా ధర్మం గురించి చెప్పాల్సిందేముంది అన్నాడు. ఏమిటి ఇలా చెప్పడం వల్ల ఏం తెలుస్తోంది? ఆవిడ జన్మ వృత్తాంతం చాలా గొప్పది, మనందరం కూడా విన్నాం. ఇప్పుడు దానివల్ల ధర్మం యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా ఆవిడ తెలుసుకోగలుగుతుంది? అనుభవం ద్వారా ఏం చెప్తున్నాడు ధర్మరాజు ఆవిడికి? ఆవిడ అనుభవం ఏమిటి అనే సందేహ పరంపర మనకి వరుసగా వస్తుంది. ఇందులో ప్రధానంగా మనం ఈ శ్లోకంలో ఉండేటటువంటి అర్థాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలి అంటే కొంత మనం ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని తెలుసుకోవాలి. పంచాగ్ని విద్య అని చెప్పి ఒకటి ఛాందోగ్యోపనిషత్తులో ప్రధానంగా చెప్పబడి ఉన్నది. అందులో చక్కగా ద్యులోకం, అలాగే పర్జన్యలోకం, పృథివీ, పురుషుడు, స్త్రీ అనేటటువంటి వారు 5 ఉంటారు. ఈ 5 అగ్నులు అని చెప్పి మనం అనుకోవాలి ముందుగా. ఆ పైన వాటిల్లో శ్రద్ధ, సోమం, వృష్టి, అన్నం, రేతస్సు అనేటటువంటి 5 ఆహుతుల్ని వేయాలి. అలా వేసినట్లయితే ఏం జరుగుతుంది అనేది ఒకటి ఆలోచించుకోవాలి. చిట్ట చివరగా ఈ రేతస్సు అనేటటువంటి ఆహుతిని వేస్తే ఒక పురుషుడు పుడతాడు అని చెప్పి సిద్ధాంతం చేశారు. అలా చేసుకోవాలంటే చనిపోయిన వెంటనే మళ్ళీ మనం పుడుతూ ఉంటే ఈ మధ్యలో ఏం జరుగుతుంది అన్నప్పుడు ఒక విధానాన్ని మన వేదములు చెప్పినాయి. ఆ విధానం బట్టి ఆలోచించుకుంటే పురుషుడు అనేటువంటి వాడు ఉద్భవిస్తూ ఉన్నాడు. ఇలా ఉద్భవించినటువంటి వారు 2. ఎవరు అంటే ఒకరేమో ద్రోణుల వారు, రెండవదేమో ద్రౌపది, ధృష్టద్యుమ్నుడు. వీళ్ళిద్దరికీ కూడా కొంత విశేషం ఉన్నది. అందులో ద్రోణుల వారి దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం తగ్గింది, అక్కడ కొంచెం పుణ్యం ఉంది ఆయనకి, దాంతో ఆయన జన్మ ఉత్కృష్టంగా ఓ రకంగా వచ్చింది. అంతకంటే పుణ్యాతిశయం వీళ్ళిద్దరిలో ఎక్కువగా ఉన్నది. అందువల్ల వీళ్ళిద్దరూ సాక్షాత్తుగా అగ్నిగుండం నుంచే ఉద్భవించారు. ఏంటి పుణ్యాతిశయం ఉంటే అగ్నిగుండం నుంచి ఉద్భవించడం ఏమిటి? పుణ్యం కొంచెంగా ఉంటే ఓ కలశంలోంచి, ఓ కుండలోంచి పుట్టడం ఏమిటి? అసలు మరి మామూలుగా పుట్టినటువంటి వాళ్ళందరి సంగతి ఏమిటి
అనేటువంటి సందేహాలు మనకి చాలా వస్తాయి. వీటన్నిటినీ కూడా వివరించి తరచి చూస్తే మనకి అత్యద్భుతమైనటువంటి ఒక తత్వం ఆవిష్కృతమవుతుంది. సమయానుసారంగా మనం చెప్పుకోవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి రాబోయేటటువంటి పారాయణంలో మనం చక్కగా సవిస్తరంగా సవివరంగా ఇక్కడ ఉండేటటువంటి అంశాన్ని చెప్పుకుందాం. అప్పుడు ధర్మరాజు యొక్క హృదయం మనకు అర్థమవుతుంది. నీ వృత్తాంతం నువ్వు తెలుసుకో అన్నప్పుడు ద్రౌపదీదేవి ఒక్క క్షణం ధర్మం విషయంలో ఆవిడ ఆలోచించేటటువంటి ఆలోచన ఎలా ఉంటుంది, ఆవిడ ఎలా ఆలోచించింది అనేటటువంటి ఇది కూడా మనకి స్పష్టమవుతుంది. ఇంత పెద్ద వాక్యం ధర్మరాజు మాట్లాడి అనుభవంగా చూపిస్తున్నాడు అని అంటే అది ఎంత గొప్పదో కూడా మనం తెలుసుకునే వీలుంటుంది. దాన్ని తర్వాత పారాయణలో చేసుకుందాం. ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుపుతూనే అధర్మానికి కూడా ఫలితం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినటువంటి శ్లోకరత్నాన్ని శ్రీవారి పాదార విందముల దగ్గర మనందరం కూడా చక్కగా పారాయణ చేసుకుంటూ ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు అనేటటువంటి ఆ నినాదాన్ని మనందరం కూడా ఒక నాదంగా వినిపిస్తూ ఉందాం. ప్రతిరోజు కూడా పరమాత్మ అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ధర్మము యొక్క ఫలం ఎంతైతే ఉందో అధర్మము యొక్క ఫలము కూడా అంతే ఉంది అనేటటువంటి విషయాలని చెప్పేటటువంటి శ్లోకరత్నములు ఈ రెండు కూడా ఇప్పటి వరకు చక్కగా ఆచార్యుల వారి ద్వారా తాత్పర్యం అంతా కూడా మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక వనపర్వాంతర్గత 31వ అధ్యాయంలో 31, 32వ శ్లోకాలని మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. సనాయమఫలో ధర్మః ధర్మః నా ధర్మో ఫలవానపి దృశ్యంతేపి హి విద్యానాం ఫలాని తపసాం తథా త్వమాత్మనో విజానీహి జన్మ కృష్ణే యథాశ్రుతం వేత్థ చాపి యథా జాతః ధృష్టద్యుమ్నః ప్రతాపవాన్. ఓం నమో వెంకటేశాయ. శ్రీ సరస్వతీ ప్రసాద్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాయుటి కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనం చేసి సకల శుభప్రదుడి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రముకుటధర వరాహమూర్తి గోపీజనలోల గోవర్ధనోద్ధార దశరథనందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర
నందన గోవింద సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపత్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమల దళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర శాంగ గదాధర విరజాతీర్థస్థ విరోధి మర్దన సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబర్ధర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏకస్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవా పరమ దయాకర వజ్ర కవచధర వైజయంతి మాల వడ్డికాసులవాడ వసుదేవ తనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీపుంరూప శివకేశమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనతనమూర్తి జగసాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
ఆనందరూప ఆద్యంతరహిత ఇహ పరదాయక ఇభరాజ రక్షక పరమ దయాళో పద్మనాభ హరి తిరుమల వాస తులసీ వనమాల శేష సాయిని శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోకులనందన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోకులనందన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పారాయణాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. శ్రీనివాసస్వామి వారి అనుగ్రహ పాత్రులమవుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధమంగళం శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh